అగ్ని సాక్షిగా 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచారు. ఆ వివాహ పందిరిలో ఆ జంటను శతమానం భవతి అంటూ ఎవరు ఆశీర్వదించారో ఏమో గాని పెళ్లి అయిన నాటి నుంచి నేటి వరకు ఆ దంపతులు కలిసిమెలిసి ఉన్నారు. ఆ క్రమంలో సుఖదుఖాలనే కాదు, కలిమి లేములను సైతం కలిసి పంచుకున్నారు. ఇప్పుడు ఆ దంపతుల వయసు 100 వసంతాలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆ దంపతులకు మరోసారి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. అది కూడా పిల్లలు, ఆ పిల్లల పిల్లలు సమక్షంలో ఈ దంపతులకు ఇలా వివాహం జరిగింది. ఈ దంపతుల వివాహ వేడుక తమిళనాడులో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో చుట్టేస్తోంది. 100 ఏళ్ల వయసులో తాత బామ్మ మెడలో మళ్లీ 3 ముళ్లతో మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నీతోనే, నీ నీడలోనే అన్నట్లుగా తాలిబొట్టు కట్టారు. దీంతో ఆ వయసులో సైతం బామ్మ ముఖంలో సిగ్గు మొగ్గలైంది. అందుకు ఇదే నా సమాధానం అంటూ పెనిమిటి బుగ్గను చాలా సుతిమెత్తగా ఇలా గిల్లి అలా వదిలారు. అంతేకాదు, తాలిబొట్టు మరోసారి ఆమె మెడలో పడగానే దానిని ఆమె కళ్లకు అద్దుకున్నారు. బామ్మ బుగ్గ గిల్లడంపై నెటిజన్లు చిత్ర విచిత్రాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తూ ఉన్నారు. నేటి తరానికి ఈ వృద్ధ దంపతుల వివాహం ఆదర్శమని చెబుతూ ఉన్నారు. భారతీయ స్త్రీలు తాలిబొట్టుకు ఇచ్చే విలువ ఎలా, ఎంతలా ఉంటుందనేందుకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.